ఫ్రెండ్స్, 24 తారీఖు 5వ నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ని ఈ సంఘటనలోని ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనలోని సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు అని అడుగుతాడు, ముఖేష్ కుమార్ మీనా. ఏ దేశం ఏగిన ప్రవాస ఖజానా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచంలోని ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళ గురించి, వలస వెళ్ళే వాళ్ళ గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలసల 2024 నివేదిక ప్రకారం 2020 నాటికి వివిధ దేశాల నుంచి సుమారు 28 కోట్ల మంది ఇతర దేశాలకు వలస వెళ్ళినట్టు ఈ నివేదిక, ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలసల 2024 నివేదిక తెలపడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఇందులో భారతదేశం నుంచి భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 1,36,01,780 మంది ప్రవాస భారతీయులు, మరో 1,86,83,645 మంది భారత మూలాలు కలిగిన విదేశీ పౌరులు మొత్తం 210 దేశాల్లో నివసిస్తున్నారని చెప్పి తెలపడం జరిగింది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారము ఈ లెక్కలు తేలినవి కాబట్టి ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని వందల దేశాల్లో అని అడుగుతాడు. ఇందులో కేవలం ప్రవాస భారతీయులే తీసుకున్నట్లయితే లెక్కలోకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 34,19,875 మంది, సౌదీ అరేబియాలో 25,92,166 మంది, అమెరికాలో 12,80,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇందులో భారతీయుల సగటు వయసు కూడా ఇవ్వడం జరిగింది. భారతీయుల సగటు వయసు 29.5 సంవత్సరాలు. అదేవిధంగా ఆస్ట్రేలియా సగటు వయసు చూసుకున్నట్లయితే 37 సంవత్సరాల 9 నెలలు. అమెరికా యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 38.5. బ్రిటన్ యొక్క సగటు వయసు 40.6. కెనడా యొక్క సగటు వయసు 42.4 సంవత్సరాలుగా ఉంది. ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సగటు వయసు ఇంపార్టెంట్ అన్ని దేశాలది. ప్రవాస భారతీయుల వలన భారతదేశానికి లేదా మాతృదేశానికి కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటి అంటే, ప్రవాస భారతీయులు మాతృదేశానికి చేకూర్చే అతిపెద్ద ప్రయోజనం వారు స్వదేశానికి పంపే డబ్బు, డాలర్స్ రూపంలో స్వదేశానికి పంపేటటువంటి చెల్లింపులు. ఇందులో ఇంపార్టెంట్, ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే మన దేశానికి వచ్చే చెల్లింపులే ఎక్కువ. 2023లో 10 లక్షల కోట్ల చెల్లింపులతో ఇండియా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఏ దేశం ఉంది అంటే 5.5 లక్షల కోట్లతో మెక్సికో, 4 లక్షల కోట్ల రూపాయలతో చైనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రథమ స్థానంలో ఇండియా ఉంటే రెండో స్థానంలో మెక్సికో ఉంది, మూడో స్థానంలో చైనా ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల బాగోగుల కోసం అనేక దేశాలతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇటువంటి ఒప్పందాలు ప్రధానంగా ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు. అందులో ఒకటి లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందం. ఈ లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందం ఏ దేశాలతో చేసుకుంది అని అంటే ఖతారు, కువైటు, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్దాను, యుఏఈతో లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందం చేసుకుంది. LMA అంటారు. రెండో ఒప్పందం ఏమిటి అని అంటే, 2 ఒప్పందాల్లో మొదటిది లేబర్ మ్యాన్ పవరు, రెండోది మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందం, MMPA. ఈ MMPA ఒప్పందం ద్వారా వీసాలు, నివాసము, ఉద్యోగ అవకాశాలు మొదలైన అంశాలకు సంబంధించి ఉంటాయి. ఈ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందం ఏ దేశాలతో చేసుకుంది అని అడుగుతాడు. ఫ్రాన్సు, UK, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ వంటి దేశాలతో భారత్ ఇటువంటి ఒప్పందాలు చేసుకుంది. ఇంపార్టెంట్. భారతదేశం వలస చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది అని అడుగుతాడు. 1983లో వలస చట్టాన్ని చేయడం జరిగింది. ఇంపార్టెంట్. అదేవిధంగా బ్యాంకుల్లో NRI డిపాజిట్ రూపంలో దేశానికి డబ్బులు సమకూరుతున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి 2024 జనవరి నాటికి దేశంలో NRI డిపాజిట్లు సుమారు 12.30 లక్షల కోట్లకు చేరాయి. పర్యావరణానికి గొడ్డలు పెట్టు అని చెప్పి పర్యావరణం గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ముఖ్యంగా DDT అనే దాని గురించి. ఇది ఏమిటి అంటే, డెంగీ, మలేరియా తదితర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నటువంటి క్రిమి కీటకాలను నివారించడానికి 8.5 దశాబ్దాల క్రితం DDT అంటే వెబ్రివేషన్ కూడా చూడండి, డైక్లోరో డెఫినిల్ ట్రైక్లోరో ఈథేన్ అనే రసాయనాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీని వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు వస్తున్నాయని చెప్పి ఇటీవల కాల ఐక్యరాజ్య సమితి
లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ DDTని నిషేధించడం జరిగింది కొన్ని దేశాల్లోని. కానీ భారతదేశం ఈ DDT ఉత్పత్తిని మరొక 5 సంవత్సరాలు కొనసాగించాలని చెప్పి భారతదేశం నిర్ణయం తీసుకుంది. ఎందుకు నిర్ణయం తీసుకుంది అని అంటే, ప్రపంచంలోనే DDTని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అని అంటే భారతదేశము. దాని వినియోగాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని ప్రజెంట్ ఇండియా వ్యతిరేకించడం జరుగుతుంది. భారత్, ఉత్తర కొరియాలు DDTని వ్యవసాయేతర రంగాల్లో వాడుతూనే ఉన్నాయి. మలేరియాతో సతమవుతున్న ఆఫ్రికా దేశాల్లో DDT వినియోగానికి 2006లో సెప్టెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో DDTకి ఉన్న గిరాకీ మూలంగా మరొక 5 సంవత్సరాలు దాన్ని ఉత్పత్తిని కొనసాగించాలని చెప్పి ఇటీవల ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ DDTని 5 సంవత్సరాలని అదనంగా ఉత్పత్తి చేయాలని చెప్పి ఇండియా ఎందుకు నిర్ణయం తీసుకుంది అని అడిగితే, ఆఫ్రికా దేశాల్లో DDTకి ఉన్నటువంటి గిరాకీ మూలంగా. ఈ DDTని భారతదేశంలో హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ ఉత్పత్తి చేస్తుంది అని కూడా అడుగుతాడు. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, జాంబియా, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే మొదలైన దేశాలకు DDTని ఇండియా ఎగుమతి చేస్తుంది. ఏ దేశాలకు ఎగుమతి చేస్తుంది అని కూడా అడుగుతాడు. ఈ DDTని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు నిషేధించింది అని అంటే, ఈ DDTలోని క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పి అవి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదకరమని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిషేధించాలి అని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. కాబట్టి ఈ DDT వెబ్రివేషన్ ఒకసారి చూడండి. డైఫినిల్ ట్రైక్లోరో ఈథేన్. ఈ వెబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. దీనిని భారతదేశం ఉత్పత్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అని అడుగుతాడు. అదనంగా 5 సంవత్సరాలు. 15 గంటల్లోపే ఎవరెస్ట్ శిఖరంపైకి నేపాలీ మహిళ పుంజోలామా ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. 15 గంటల్లోపే నేపాల్ శిఖరాన్ని ఎక్కి ఈ నేపాల్కి చెందినటువంటి ఈ మహిళ పుంజోలామా పేరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని 15 గంటల్లోపు అధిరోహించిన నేపాలీ మహిళ పర్వతారోహకురాలు ఒకరు అత్యంత వేగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గోర్ఖా జిల్లాకు చెందిన పుంజోలామా బుధవారం మధ్యాహ్నం 3:52 గంటలకు అంటే 3 గంటల 52 గంటలకు బేస్ క్యాంప్ నుంచి పర్వతారోహణను ప్రారంభించారు. గురువారం ఉదయం 6:23 గంటలకు 8,843 మీటర్లు శిఖరాగ్రానికి చేరుకొని అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు చూడండి 8,848 మీటర్లు. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని 14 గంటల 31 నిమిషాల్లోనే ఈ శిఖరాన్ని అధిరోహించి అతి తక్కువ సమయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పేరు పుంజోలామా. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని భారతదేశానికి చెందినటువంటి కామ్య కార్తికేయన్ కూడా తండ్రితో కలిసి ఎవరెస్టు శిఖరంపైకి చేరుకున్నట్లు వెల్లడించింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ముంబై విద్యార్థి తండ్రితో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది అని అడుగుతాడు. కామ్య కార్తికేయన్. రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోవడం కూడా జరిగింది. 60 మందికి తీవ్ర గాయాలు జరిగాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతాడు. మహారాష్ట్రలోని. ఇక్కడ చూడండి, మహారాష్ట్రలోని ఠానేలోని ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా దాదాపు 60 మంది గాయపడ్డారు. ఈ డోంబివిలి పరిధి MIDC ఫేజ్ 2లోని అముదాన్ పరిశ్రమను గుర్తుపెట్టుకోండి. అముదాన్ పరిశ్రమలోనే ఈ పేలుడు జరగటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కాలుష్యరహితంగా సిమెంట్ తయారీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కాలుష్యానికి తావు లేకుండా నెట్ జీరో కార్బన్ సిమెంట్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంట్ పరిశ్రమ నిర్దేశించుకోవాలని జీకే సిమెంట్ లిమిటెడ్ CEO గ్రీన్ సిమెంట్ టెక్ 2024 చైర్మన్ మాధవకృష్ణ సింఘానియా సూచించడం జరిగింది. ఇందులో CII గ్రీన్ సిమెంట్ టెక్ 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే హైదరాబాద్లో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. సెన్సెక్స్ నిఫ్టీ రికార్డుల హోరు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
మొట్టమొదటిసారిగా బీఎస్ఈ ఎన్ఎస్ఈ గరిష్ట సూచీలకు చేరటం జరిగింది. బీఎస్ఈ 75,418, ఎన్ఎస్ఈ 22,968కి చేరటం జరిగింది. మదుపర్ల సంపద 420 లక్షల కోట్లకు చేరటం జరిగింది. ఎందుకు అంటే ప్రభుత్వానికి ఇటీవల కాలంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల అనంతరము కొత్తగా వచ్చేటటువంటి ప్రభుత్వానికి 2.1 లక్షల కోట్ల డివిడెంట్ని చెల్లిస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 5 లక్షల కోట్ల డాలర్లకు ఎన్ఎస్ఈ కంపెనీలో మార్కెట్ విలువ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎన్ఎస్ఈ వెబ్రేషన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 5 లక్షల కోట్ల డాలర్లకు మార్కెట్ విలువ చేరటం జరిగింది. ప్రజెంట్ 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18వ లోక్సభకు 543 లోక్సభ స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7 విడతల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 7 విడతల్లో ప్రజెంట్ 5 విడతలు కంప్లీట్ అయినవి. ఇటీవల కాలంలో ముగిసినటువంటి 5వ విడతలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అని అడుగుతాడు. 62.2% పోలింగ్ నమోదు అయిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ గురువారం వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఏ విడతలో ఎంతెంత పోలింగ్ శాతం నమోదైంది అని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. 5వ విడతలో 62.2% పోలింగ్ నమోదైంది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు. ప్రీతి రికార్డు పసిడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పెరీలో నిర్వహించినటువంటి ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత 42 కేజీల విభాగంలో సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని కూడా సొంతం చేసుకుంది. స్కాచ్లో 57 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 76 కేజీలు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు 75 కేజీలను బద్దలు కొట్టింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో ఈ పసిడి పథకాన్ని సాధించడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల కాలంలోనే ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ప్రపంచ రికార్డుతో బంగారు పథకాన్ని సాధించినటువంటి క్రీడాకారిణి పేరేంటి అని అడుగుతాడు. ప్రీతి స్మిత, ఇంపార్టెంట్.